వరదరాజులరెడ్డి గారికి ఒక ఫ్యాక్షన్ కానీ గొడవలు కానీ ఎటువంటి సృష్టించదు, ఆయన కూడా వెళ్ళాడు అంటారు. ఆయన కూడా చెయ్యడు అనేది నమ్మకం, పూర్తి భరోసా ఉంది ప్రజలకు. అంటే మీరు ముందు నుంచి అంటే రాయలసీమ అంటేనే, రాయలసీమలో అందులో కడప జిల్లా, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మీ పక్కన ఒక 20 కిలోమీటర్లు 20 ఉంటుంది సార్, 20నే కదా? జమ్మలమడుగు వద్ద 22 కిలోమీటర్లు. 22 కిలోమీటర్లు. అక్కడ భయంకరమైన ఫ్యాక్షన్, మీ చుట్టుపక్కల అంతా ఫ్యాక్షన్. కానీ ప్రొద్దుటూరులో ఒకటి లేదంటారా? ప్రొద్దుటూరులో 1972 నుంచి 83 వరకు విపరీతమైన ఫ్యాక్షన్. డాక్టర్ రమణారెడ్డి అని ఆయన 83లో ఎమ్మెల్యే అయినాడు. ఆయన చాలామందిని ఫ్యాక్షన్ రూపంలో మట్టు పెట్టడం జరిగింది. కాబట్టి ఫ్యాక్షన్ అనేది ఇక్కడ కూడా ఉన్నింది. ఆ ఫ్యాక్షన్ అనేది పూర్తిగా ఈరోజు నిర్మూలన చేసినాం కాబట్టి వరదరాజులరెడ్డిని అనుకుంటున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఏమిటి లేదు, ఇక్కడ ఫ్యాక్షన్ లేదు, గొడవలే లేవు. ఒక 30 సంవత్సరాల నుంచి కూడా. అంతకుముందు చాలా మందిని చంపుకోవడం జరిగింది 83 వరకు. దాని తర్వాత అసలు లేదు. మీరు ఒక భారతీయుడిలాగా మీరు నీతి నిజాయితీ అంటూ మీరు వెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మీ యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా ఉన్నారా? రాజకీయ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇప్పుడు స్వార్థం పెరిగిన ఈ రోజుల్లో నిజాయితీగా ఉండాలనుకునే సంఖ్య తక్కువ. కాబట్టి ఏదో ఒక రకంగా చిన్న తప్పు చేస్తే నాకు డబ్బు వస్తుంది కదా, ఆ తప్పు ఏమవుతుంది, సమాజం మీద పోతుంది, ప్రజల మీద పోతుంది, నీకు నష్టం జరిగితే నాకేంటి అనే పరిస్థితి ఉంది. నేను మనిషిగా నువ్వు నష్టపోకూడదు కదా, నువ్వు కూడా బాగుండాలి సమాజంలోనే కోరుకునే సంఖ్య తక్కువగా ఉంది. నాకు వస్తే చాలు, నువ్వు ఎట్లన్నా పోనీ, నేను బాగుపడితే చాలు, నేను లబ్ధి పొందితే చాలు, ఎట్లన్నా పోనీ అనే పరిస్థితుల్లో ఎవరికి దొరికింది. ఇప్పుడు కూడా ప్రజలు ఉన్నారు, కొంత నీతిమంతులు కూడా ఉన్నారు. మా ప్రొద్దుటూరు పట్టణము వ్యాపారానికి రాయలసీమలో సెంటర్ కాబట్టి చాలామంది వ్యాపారస్తులు నిజాయితీగా ఉండేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళతోనే ఏదో ఈ అన్యాక్రాంతం చేయాలనే ఆదాయాలు కానీ ప్రొద్దుటూరులో చాలా నీతివంతమైన ప్రజలు ఉన్నారు. నాయకుడు కూడా గతంలో ఉండబడిన వాళ్ళు లంచగొండ కూడా ఉన్నారు. అది అధికారులు. నాయకులు ఎలా ఉన్నారని? నాయకులు గతంలో ఉండబడిన ఎమ్మెల్యేలు డబ్బులు సంపాదించుకున్నారు విపరీతంగా, భూముల వ్యాపారాలు చేసుకొని సంపాదించుకున్నారు, ప్రభుత్వ భూములను ఆక్రమణ చేసినారు, ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు భూములను ఆక్రమణ చేసినారు. గతంలో వాళ్ళందరూ సంపాదించుకునేట్టే ఉన్నారు. పైగా వైసీపీ ప్రభుత్వము విపరీతంగా సంపాదించుకున్నారు. అంటే ఆక్రమణకు గురైన భూములు కావచ్చు, ఆ బాధితులకు మీరు ఎటువంటి భరోసా ఇస్తున్నారు? ఆక్రమణకు గురైన భూములు, ప్రైవేటు భూములు కానీ ప్రభుత్వ భూములు కానీ వాళ్ళు వచ్చి సహకరించి మా ఊరిని ఇట్ట ఆక్రమించుకున్నారంటే మనకి సహకరిస్తా. వాడు పట్టించుకోకున్నప్పుడు నేనేం పోయి వాడి అంత పూసుకోవాల్సింది. ప్రభుత్వ భూముల మటుకు 100% ఖాళీ చేయించేస్తా. ఇప్పుడంటే ఇప్పుడు అవి కూడా ఆక్రమణకు గురైనాయని మళ్ళీ భూములు ఆక్రమించినారు జరిగినాయి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల భూములు ఆక్రమించినారు. చట్టబద్ధంగా ఈ గవర్నమెంట్ అనే దాంట్లో ఎవరిని కూడా అందరినీ ఖాళీ చేస్తాం ఖచ్చితంగా. సరే, ఈ 2019లో కూడా మీరే 2019 నుంచి 24 వరకు ఒక పరిపాలన జరిగింది. ఇప్పుడు 24 నుండి 29 వరకు ఎటువంటి పరిపాలన జరగబోతుంది? నీతివంతమైన పరిపాలన ఉంటుంది. అంటే మీరు అనుకున్నట్టు అందరూ ఉండాలని కోరుకుంటాము. మంచి పరిపాలన ఉండాలా, ఇప్పుడు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలా, మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటుంటాము. అందరూ మనకు అనుకునేట్లే ఎవరు అనుకుంటారు? అనుకునే వాళ్ళు ఉంటారని మనం అనుకున్నాం. అంటే 2029లో మళ్ళీ బరిలోకి మీరే వస్తున్నారా, లేదంటే మీ వారసు వస్తున్నారా? 2029 ఎలక్షన్స్కి 4.5 సంవత్సరం ఉంది భవిష్యత్. అది
నాకు వయసు వస్తుంది, వయసు రీత్యా మరణం తథ్యము, అది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మళ్ళీ నేను ఉంటాననేది అయితే ఏం లే. మా వారసులు ఎవరో ఒకరు ఉంటారు మా కుటుంబాలలో. అంటే ఇప్పుడు మేము ఊరుకునేము, మా వర్గం ఊరుకునేది. అన్ని గ్రామాలలో మాకు వర్గం ఉంది, బంధుత్వం ఉంది దండిగా. మా వర్గం మనం ఉందాము, ఎందుకు మనకోవాలంటారు, వానికంటే ఏం తక్కువ మనము ఉందామంటున్నారు. అదేమో ప్రజాస్వామ్యంలో అది న్యాయమే కదా. అంటే ఇప్పుడు మీకు జరిగినటువంటి అన్యాయాలు కానీ ఆక్రమణలు కానీ ఎవరైనా ఒక నాయకుడు కానీ ఎవరైనా కానీ ఒక అన్యాయంగా ఏదైనా చేస్తుంటే మీ మనసుకు ఏదైనా కొంచెం బాధ అనిపిస్తుంది? వాడు వస్తే నేను వాడి న్యాయం కోసం నిలబడతా. అంటే మోసపోయిన వాళ్ళు వస్తే నువ్వు నీ భూమిని అక్రమంగా చేసుకుంటాడు, నీది నేను అన్ని రకాల నేను నీ రికార్డు పరంగా నీకు చట్టబద్ధంగా నీదే భూమి అంటే నీ వైపు నిలబడతాను. నువ్వు ఎవరైనా కానీ నా వర్గీయుడని కూడా పనిలే, ఎవరైనా న్యాయం కోసం నిలబడతా. ఆక్రమణకు గురైన వాళ్ళు ఎవరైనా వచ్చినా మీరు ఇప్పుడు ఎవరైనా వస్తే మనకి న్యాయం కోసం నిలబడతా. ఎమ్మెల్యేగా అది చేయకపోతే ఇంకేం చేయాలి మనము? బాధితునికి సహాయపడాలి కదా. రకరకాలుగా ఉంటారు బాధితులు. ఎదిరించిన శక్తి లేని వాడు ఉంటాడు, ఆడపిల్లలు ఉండేవాళ్ళు ఉంటారు, ఎక్కడన్నా అమెరికాలో ఉండేవాళ్ళు ఉంటారు, బయట ప్రపంచంలో ఉండేవాళ్ళు ఉంటాడు. బలహీనుడుగా ఉంటే ఇక్కడ దోచుకుందామని అనుకుంటాడు. ఆ బలహీనుడు నష్టపోయినోడు నా దగ్గరికి వస్తే తప్పకుండా 100% వారికి సపోర్ట్ చేస్తా. మన తనాలే దాంట్లో కూడా. మా వాళ్ళు ఎవరైనా చేసినా కూడా ఎదుటి వ్యక్తి వైపు నిలబడతా న్యాయం కోసం. అంటే మీరు చివరిగా ఒకసారి చెప్పండి, ప్రొద్దుటూరు ప్రజలకు మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకున్నారు? ప్రొద్దుటూరు ప్రశాంత వాతావరణంలో వ్యాపారాలన్నీ చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి. ప్రభుత్వ అధికారులకు వీలున్నంత వరకు మామూలు లేకుండా ఉండే పరిస్థితుల్లో మీ పనులు చేయించాలనుకుంటాంట. కాబట్టి మీరు కూడా మీ పని కోసమని ప్రలోభ పెట్టాకండి ఎవరిని కూడా. ప్రలోభాలకు లోను అయ్యే వాళ్ళు ఉంటారు, అటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఉండే పరిస్థితుల్లో మీ పనులు చేసుకోండి. మీకు ఎవరైనా పనులు గిన్నెలు పలకకుండా చేయకుండా తిప్పుతూ ఉన్నారంటే నా దృష్టికి తెస్తే వాళ్ళకి చెప్పి అధికారులతో పనులు చేయిస్తాం. ఇదే ప్రశాంత వాతావరణం కొనసాగిస్తాం. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఈ ఆకాశము భూమి ఉంటుంది, వ్యవస్థలు ఉంటాయి. వ్యవస్థలు వర్టికల్గా నిలబెట్టిపోవాలి. మన కోసం వ్యవస్థను కూలదోచకూడదు. భవిష్యత్తు ఉంది. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాలైంది, ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలకి భూమి ఎంత ఉంటుంది. వస్తుంటాం పోతుంటాం, వస్తుంటాం పోతుంటాం, వస్తుంటాం పోతుంటాం. మన కోసము మన స్వార్థం కోసము సమాజాన్ని భ్రష్టు పట్టకూడదు, నిలబెట్టిపోవాలి వర్టికల్గా. అది నా రాబోయే తరంలో అంటే కొంతమంది నాయకులుగా ఎదగాలని, మంత్రులుగా ఎదగాలని ఆశిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి అంటే రాజకీయ ప్రయాణం, రాజకీయ లక్షణాలు కావచ్చు, రాజకీయ ప్రయాణం కావచ్చు ఎలా ఉందంటే మీరు ఏమంటారు? ఆయన కూడా మంచి ప్రజాస్వామ్యంలో ఆశయాలు, ఆయన యొక్క ఆలోచనలు ప్రజలకు మంచి చేసే విధంగా ఉన్నాయి. రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులకు తీసుకొని పోయి ఇంకా ఎక్కడికో చేర్చాలనే ఆలోచనతో ఆయన కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాడు. ఆయన మాట్లాడే పద్ధతులు కానీ ఇప్పటి వరకు ఈ 5-6 నెలల్లో కలిసి ఉండే దాంట్లో కానీ బాగా మంచి వ్యక్తి. నేను కూడా 2-3 సార్లు కలిసినాను. ప్రజాస్వామ్య పద్ధతుల్లో చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తాడు. ఎక్కడ కూడా లంచగొండితనానికి అవకాశం లేకుండా ఉండాలనుకున్నాడు. మంచి వ్యక్తి. లోకేష్ బాబు గారు ఆయన కూడా తండ్రి బాటలో నడుస్తున్నాడు. ఆయన కూడా బాగా కష్టపడుతున్నాడు పార్టీ కోసము. ఈ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఎవరైనా మేము పోయి ఎందుకు కలవాలంటే కూడా సులభంగా కలుస్తాము. ప్రభుత్వంలో ఏదైనా ఆయన విద్యాశాఖ మంత్రి, ఆ విద్యాశాఖకు సంబంధించిన ఏమైనా పనులు ఉంటేనో, ఐటీకి సంబంధించిన పనులు ఉంటేనో మేము పోయి ఆయన కలుస్తూ ఉంటాం. అది ఈ పొద్దు కాకపోతే ఇంకా 10 రోజులకు వారానికి కొంత పనులు కూడా జరుగుతుంటాయి. ఇప్పుడు మీ ఎన్డీఏ కూటమిలో అంటే గత ప్రభుత్వంలో 2019 నుంచి 2024 వరకు వాళ్ళు విద్యా వైద్యానికి ముఖ్యంగా వాళ్ళు దానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే ఎన్డీఏ కూటమిలో ఎటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారు? స్టార్టింగ్ విద్యా వైద్యానికి నిరంతరము పెద్దపీట వేయడం అనేది జరుగుతుంది. మన ఈ దేశం అభివృద్ధి చెందాలంటే విద్య అవసరం.
ఆరోగ్యకరమైన వాతావరణం ఉండాలంటే వైద్యం అవసరం. ఈ రెండు కంపల్సరీగా కొనసాగుతూ ఉంటుంటే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నాం. అంటే అదే విధానాన్ని కొనసాగిస్తుంది. అంటే నాడు నేడు పనులన్నీ ఆగిపోయాయి కదా, అందుకని మళ్ళీ ఇప్పుడు ఆగిపోయినారంటే జగన్మోహన్ రెడ్డి లాస్ట్లో డబ్బులు లేకుండా పోయినాడు 2 నెలల నుంచి. నాడు నేడు పనులన్నీ చేశారు, డబ్బులు వెళ్ళా బిల్లులు చెల్లించడంలే. ఎంతకాలం అని చేస్తారు, ఆగిపోయినాయి. వాటి అప్పులు కట్టాలని అప్పులు కడతాం కదా ఇప్పుడు. 71,000 కోట్లు అప్పు కడతాం సంవత్సరానికి. అంటే ఆ ఒకటి కాకుండా చాలామంది కాంట్రాక్టర్లు కూడా బిల్లులు రాకుండా ఉన్నారు. అదే నేను చెప్తే కదా, గతంలో ప్రభుత్వాలు ఏం మారినా కూడా పనులు జరుగుతాయి. కాంట్రాక్టర్లు అదే వాళ్ళు ఉండేవాళ్ళు, ఉద్యోగస్తులు అదే వాళ్ళు ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమైందంటే గతంలో చేసిన పనులు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినారు పని అంటే నిలబెట్టినారు. తెలుగుదేశానికి లోన్ ఇస్తున్నారంటే నిలబెట్టినారు, తెలుగుదేశం వాళ్ళకు రోడ్డు వేస్తున్నారంటే నిలబెట్టినారు. చేసిన పనులన్నీ లక్షల కోట్ల రూపాయలు నిలబడిపోయి ఉన్నాయి.